ఇక ప్రస్తుతం మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇది హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతోంది హైదరాబాద్ లో. సో ఇవాళ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. అయితే ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరి మధ్య కూడా ఆడియన్స్ మధ్య కూడా జరపబోతున్నారు ఈ కార్యక్రమాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబోతున్న నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ సర్కార్ దీన్ని. సో ప్రస్తుతం నంది అవార్డుల దాని ప్లేస్ లో ఇప్పుడు గద్దర్ అవార్డుని అనౌన్స్ చేసింది తెలంగాణ సర్కార్. సో గత 10 ఏళ్లుగా నిర్వహించినటువంటి ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో వాటిలో బెస్ట్ ఫిలిమ్స్ ను ప్రతి ఇయర్ 3 సినిమాల్ని ఎంపిక చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 2024 సంవత్సరానికి గాను 3 సినిమాలను కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఈ 10 ఏళ్లలో ఏవైతే సినిమాలు ఉన్నాయో అన్నిట్లో కూడా బెస్ట్ సినిమాలను సెలెక్ట్ చేస్తూ ప్రతి ఇయర్ 3 సినిమాల్ని అనౌన్స్ చేశారు. వాటిలన్నింటికి కూడా ఇవాళ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరు కాబోతున్నారు. అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎవరైతే అవార్డ్స్ గెలుచుకున్నారో వాళ్ళందరితో పాటు ఇంకా సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఎంట్రన్స్ మనం చూడొచ్చు. వరంగల్ కాకతీయ కళాతోరణంతో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో 10 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో అందరికీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు, సకల సౌకర్యాలు కూడా కల్పించారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అవార్డుల కార్యక్రమానికి సంబంధించి గద్దర్ అవార్డుల కార్యక్రమం కావుతున్న నేపథ్యంలో గద్దర్ హ్యాండ్ ఉన్నటువంటి ఎంబ్లమ్ ని పట్టుకున్నటువంటి అవార్డుని డిజైన్ చేశారు. ప్రస్తుతం మనం తోరణం పక్కనే పెద్ద ఏదైతే మనకు అవార్డు ప్రదానం చేస్తున్నారో దాని నమూనా ఒకటి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం దాన్ని చూస్తున్నాం. సో హైటెక్స్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో మనకు మొదటగా వరంగల్ కళాతోరణం, కాకతీయుల కళాతోరణంతో ఎంట్రన్స్ ఉండబోతోంది. దాని పక్కనే మనకు గద్దర్ హ్యాండ్ తోటి ఉన్నటువంటి ఎంబ్లమ్ అవార్డు ఏదైతే ఇస్తున్నారో దాని ఒక నమూనాని మనకి ఎంట్రన్స్ లో మనకు ప్రతిష్ఠించారు. సో దాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఫుల్ బందోబస్తు పాటు పోలీస్ బందోబస్తు, అలాగే అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని సెల్స్ కూడా మనకు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఉన్నాం. ఇప్పటికే ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను ఏవైతే సినిమాలు ఎంపికయ్యాయో ప్రస్తుతానికి మనకు పుష్ప 2కి అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా, అలాగే ఉత్తమ నటిగా నివేద థామస్, 35 చిన్న కథ కాదు సినిమాకు సంబంధించి ఉత్తమ నటుడు, నటీనటులు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో ఎన్నో ఏళ్ల తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత రాబోతున్న కార్యక్రమం కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. దానికి తోడు అందరూ కూడా అతిరథ మహారథులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధంగా, అందరినీ ప్రోత్సహించే విధంగా ఈ అవార్డులను ప్రదానం చేయాలంటూ కూడా తెలంగాణ సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నంది అవార్డుల ప్రదేశంలో ఇప్పుడు ఈ తెలంగాణ గద్దర్ అవార్డుని అనౌన్స్ చేసింది తెలంగాణ సర్కార్. సో గద్దర్ జ్ఞాపికగా మనం ఆ నమూనా కూడా మనం ఎంట్రన్స్ లో చూసాం. సో గద్దర్ చేత్తో ఒక ఆ ఎంబ్లమ్ ని పట్టుకున్నటువంటి నమూనాని ఎంట్రన్స్ లో మనకు పెట్టారు. అదే అవార్డుని ఎవరైతే గెలుచుకున్నారో, ఎవరైతే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనబోతున్నారో అవార్డీస్ ఎవరుంటారో వాళ్ళకి ఆ అవార్డునే ప్రదానం చేయబోతున్నారు. దాని నమూనానే మనకు ఎంట్రన్స్ లో కూడా పెట్టడం జరిగింది.
అయితే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్ని కూడా అంటే సమాజానికి సేవ చేసే విధంగా లేదంటే విశ్లేషణాత్మకమైన సినిమాలు కూడా చాలా ఉంటాయి, కమర్షియల్ సినిమాలు ఉంటాయి, సో చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎవరిని ఏ రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎవరికి ఎందులో మంచి ప్రాధాన్యం ఉంది అని అన్ని అంశాలను కూడా బేరీజ్ వేసుకుని ఒక్కొక్క కేటగిరీస్ వైజ్ గా అందరికీ అవార్డుల ప్రధానోత్సవం వాళ్ళల్లో సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరుగుతోంది. సో మరి కాసేపట్లో అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరామెన్ ప్రసాద్ తో ప్రియా, NTV.